ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు తెలుసా? ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు తెలుసా? ఇవి జరగవలసినటువంటి విషయాలు అని చెప్పి ఆల్రెడీ యోహాన్ గారికి ఒకటి వేసాడు దేవుడు. ఇక్కడ ఇవి జరిగితే అబ్బాయి అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఆతృత ఎవరికి ఉంది? ఇప్పుడు రాకడ సమయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆతృత ఎవరికి కావాలి? మనకు ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఏడ్చి ప్రభువు దగ్గర తెలుసుకోవాలి. అయ్యా నేను మరి ఏం మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నేను చెప్తాను అన్నాడు ప్రభు. ఆయన చెప్తాడండి, ఆయన చెప్తాడు. మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర సాగిలపడాలి. ప్రభువు దగ్గర మనము ఏమండి మనుషుల దగ్గర ఏడిస్తే అయ్యో పాపమని నువ్వు ఏడ్చినంతసేపు అంటాడు, కానీ తర్వాత నువ్వు లేనప్పుడు ఆడు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు నీకు తెలుసా అంటాడు. అవునా కాదా? అవునా కాదా? కానీ ప్రభువు దగ్గర ఏడితే ప్రభు ఎవరితో చెప్పడు. ప్రభువు డైరెక్ట్గా నిన్ను ఆదరించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన గొప్ప దేవుడు. ఏమండి 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నేను చెబుతూ ఉన్నాను, ఈ 2025 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఆత్మను మన అందరము పొందుకొని ఒక శక్తి కలిగినటువంటి భక్తి చేయాలి. ఆ భక్తి మనల్ని నిత్య రాజ్యానికి చేర్చాలి. ఆమేన్. అటువంటి భక్తి 2025 సంవత్సరంలో మనం అందరం నేర్చుకుందాము.